వాక్య సందేశాన్ని తండ్రి ప్రభావ ఈ యొక్క దప్పి పురుషులను ఆ యొక్క మర్మం ఎందుకు తండ్రి ప్రతి ప్రభావ తెలియపరచమని అయా తండ్రి ప్రభావ అందరూ ఆయన అభివృద్ధి జరగడానికి సహాయం చేయమని ప్రజలని తీసుకోవాలి అడిగి వెళ్ళిపోతున్నాం ఐదో మాటగా లేఖనము నెరవేరినట్లు తప్పికొంటున్నాను అంటే సిలువలో దేవుడు పలికిన ఐదో మాట అంటే మార్నింగ్ నుంచి కూడా దేవుడు 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. ఏంటంటే రాత్రి నుంచి ఆయన్ని రాత్రి ఒక మన ఈ యొక్క ప్రజాయాదుల దగ్గరికి అలాగే రాజుల దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళారు. అటు ఇటు తిప్పుతానే ఉన్నారు. కానీ ఆ సమయం అంతా కూడా దేవుడు ఒక్కసారి కూడా నాకు దాహం అవుతుంది ఆకలి అవుతుందని ఎవరి దగ్గర కూడా అడగలేదు. ఎందుకు అడగలేదంటే ఆయన ప్రతిదీ మౌనంగా ఏదైనా సరే మౌనంగా సహిస్తూ ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా ఎందుకు వచ్చాడు? ఆయన ఒక ప్రణాళిక చొప్పున వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దేవుడు ఈజీగా రాలేదు. ఆయన మన పాపాలు ఏంటంటే మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన సిలువ వేయడానికి దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో మనం చేసిన పాపాల నిమిత్తం మనకు ఒక మానవుడు అంటే దేవుడు పరిపూర్ణ మానవుడుగా ఈ లోకానికి ఎవరి ద్వారా వచ్చాడు? కన్యక గర్భం నుంచి వచ్చాడు. కన్యక గర్భం నుంచి వచ్చిన దేవుడికి ఆయనకి లాగానే ఒక మనుషుడు సిలువలో వేలాడితే కానీ మన పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. మరి మనలాంటి మనుషుల్లో అలాంటి లక్షణాలు ఉన్న మరి మనుషులు ఎవరైనా ఉన్నారా? మనకి కొన్ని లక్షణాలు మంచిగా ఉంటే కొన్ని లక్షణాలు ఉండవు. సో అలా అని మన పరిపూర్ణ మానవుడు కావాలి ఈ లోకంలో. అసలు ఈ పాపం అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పితరుడైన ఆదం దగ్గర నుంచి వచ్చింది. మన ముత్తాత ఆదం గారి దగ్గర నుంచి ఈ పాపం అనేది మనకు వచ్చింది. ఈ పాపం నుంచి మనందరం విముక్తి పొందాలి అంటే మనకి ఎవరో ఒక పరిపూర్ణ మానవుడు రక్తాన్ని చిందించాలి. ఆ రక్తం వల్లే మనందరికి కూడా మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వీళ్ళందరూ ఈ మానవులు అయితే వీళ్ళందరిలో ప్రతి దోషం ఉంది కాబట్టి నా కుమారుడిని ఈ లోకానికి నేను పంపించి నా కుమారుడి ద్వారానే నేను ఈ యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ విమోచన క్రైదనం అంటారు. ఈ విమోచన క్రైదనం అంటే మనం ఇవరి రోజుల్లో ఏంటంటే చాలా మంది మనకి పాడి పంటలు పశువులు ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు లేవన్నమాట. లోపల అంటే ఏముందో మనం పండించిన పంటల్లో ఇప్పుడు నాకు ఒక కసిమని అనుకుని ఇచ్చి దగ్గర నుంచి తీసుకుంటా. ఇలా మనం ఏంటంటే పంపకాలు చేసుకుంటాం కానీ డబ్బు పరంగా మనం కొనుక్కోవడానికి ఏమీ లేదన్నమాట. అలాగే ఒక మనిషి యొక్క పాపం వలన మనకి సిలువ యొక్క ప్రాయశ్చిత్తం కావాలంటే ఇంకొక మనిషి ఆ సిలువ ద్వారా మనకి శ్రమ పొందితే కానీ మన పాపానికి ప్రాయశ్చిత్తం కాదు. అందుకనే దేవుని తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన సిలువ ద్వారా మనకి మన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించాడు. అయితే ఈ దాహాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటే దేవుడు చాలా శ్రమలు అనుభవించి ఉన్నాడు. ఆయన్ని చాలా మంది ఈ యొక్క ప్రధాన యాజకుడు కయప అన్న తర్వాత పిలాతు వీళ్ళందరూ కూడా చాలా మంది ఆయన్ని హింసించాలన్నారు. పిలాతు కూడా చాలా ఆయన యొక్క ఓపిక చూశారనమాట. ఏంటంటే ఈయన ఏ పాపం లేదు కదా, ఎందుకు ఈయన సిలివేయాలని అందరూ అంటున్నారని చెప్పేసి ఆయన కూడా దేవుని యొక్క మౌనాన్ని చూసి ఆయన మారాడు. కానీ మనం ఆయన చుట్టూ తిరిగి ఆయన ద్వారా ఎన్నో పేర్లు పొందుతున్నాం. మన జనం మాత్రం సిలువ వేయాలి చంపాలని అంటున్నారు. అయితే దేవుడు ఈ యొక్క దాహం గురించి అప్పుడు కూడా చాలా భరించి ఇక చివరికి లేఖనము నెరవేరినట్లు తప్పి ఉంటున్నారు అన్నాడు. అయితే ఇక్కడ మనం రెండు చూడొచ్చు. ఆయన మానవుడిగా తప్పుకున్నాడు. అలాగే ఆయనకి దాహము ఏదన్నా చిన్న విషయం అంత దైవమానికి మంచి ఎక్కడ దొరకలేదా? ఆయన అరణ్యంలో ఆఖరికి నీళ్ళు ఇచ్చాడు. అలాగే 45 లక్షల మంది ఇశ్రాయేలు ఆ రోజుల్లో మరి ఎంతో శ్రమ పడుతూ ఉంటే ఆయన బండలు చీల్చి నీళ్ళు ఇచ్చాడు. అలాగే కణాంలో మరి ద్రాక్షరసం అయిపోతే అప్పుడు మరి వచ్చి నాన్న అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట నువ్వు ఆ పని చూడన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే అమ్మా నా సమయము ఇంకా రాలేదన్నాడు. అంటే చెల్లించగా వెంటనే ఇప్పుడు రాక్షసం అయిపోయింది, రాక్షసం అవుతాకంటే వెంటనే అవుతుంది. కానీ దేవుడు ఒకటి నా సమయము ఇంకా రాలేదు. అంటే దేవుడికి ఆ సమయాన్ని ఎవరు ఇవ్వాలి? యెహోవా ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఆయన చిత్రకాల కోసం ఈయన వచ్చాడు కాబట్టి ఆయన నా సమయం ఇంకా రాలేదని ఆ ద్రాక్షరసం అవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు. ఏదైనా సరే మనం ప్రార్థన చేసినప్పుడు అనుకుంటాం దానికి వెంటనే జరిగిపోవాలి. నేను ఇప్పుడు చేశాను నాకు వెంటనే ఈ రోజు కావాలి, లేదంటే దేవుడు ఇంకా అంటే మనకి రకరకాల మనం
చేద్దామంటే కార్యం జరగలేదంటే ఎందుకు జరగలేదు, ఈ కార్యానికి సంబంధించి దేవుడు నాకు ఇంకో కార్యం ఏదో చేస్తాడేమో, దీనికి సంబంధించి అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 సంవత్సరం అయినా అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం ఈ యొక్క కోరికను కంపల్సరిగా నెరవేర్చాడు. దానికి మనకి ఏం కావాలి? సహనం కావాలి. కానీ ఈ రోజులో మనం వాటి సహనాన్ని కోల్పోకూడదు. అలాగే మనం ఈ యొక్క దాహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అలాంటి సమయస్త్రీ అందరికీ తెలుసు. ఆ స్టోరీలు అని నేను బైబుల్ చూసి చెప్పలేను, కానీ చదివి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సమయస్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆ సమయస్త్రీ ఆ ఊర్లో వెలువైపడిన ఒక వేసి అన్నమాట. అయితే అందరూ చిన్న చూపు చూస్తారు. మన ఊర్లో కూడా అంతే, ఎవరైనా ఒక అమ్మాయి ఒక బ్యాడ్ గా ఉంది, ఒక మంచి కాదంటే అమ్మాయి మనం అందరం ఒక రకంగా చూస్తాం, ముసురు అమ్మాయి మన కడపలో నా ఊరు చెవుడు చూసుకుంటా ఉంటాం. అలాంటి స్త్రీని దేవుడు ముందుగా పట్టుకున్నాడు. ఎందుకంటే మన నీతిమంతులు దేవుడు ఎందుకు పట్టుకోలేదు? మన నీతిమంతులు కదా, మరి దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? ఆ స్త్రీయే దేవుడు ఎందుకున్నాడు అంటే దేవుడి యొక్క ఆత్మను తీర్చేది, తన దాహాన్ని తీర్చేది ఆ స్త్రీ అని దేవుడు తెలుసు. కాబట్టి ఆమె ఏ టైంలో అక్కడ ఆ బావి దగ్గరకు వచ్చిందని దేవుడు తెలుసుకున్నాడు. ముందుగా 12 గంటల సమయానికి ఆమె ఆ బావి దగ్గరకు వచ్చిందని దేవుడు తెలుసుకొని, ఎందుకంటే మనం సాధారణంగా నీళ్ళ కోసం ఆ రోజుల్లో బావిలో నీళ్ళు తోడుకోవాలంటే అందులో ఉదయం పొద్దునే ప్రతిదీ ఆ బావిలలో నీళ్ళు ద్వారానే మనం మన యొక్క అవసరాలు తీర్చుకుంటాం. అయితే ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీటిని చేరుకోవాలంటే పొద్దున పూట సాయంత్రం వెళ్ళవచ్చు. కానీ ఈ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది, అంటే ఎవరు లేని సమయంలో. ఎందుకంటే ఆమె వెళ్ళినప్పుడు అందరూ మరి ఆమె చూసి హేళన చేస్తూ ఉంటారు, ఆమె రానియరు, అసలు అక్కడికి ఆమె వస్తే కూడా ఎవరు కూర్చోరు అనమాట. అందుకని ఆ సమయానికి ఆమె వెళ్ళినప్పుడు దేవుడు అది చూసుకొని తన శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు సమయస్త్రీని ఆమెని నీళ్లు చేయమని నీళ్లు పోయమని అడిగినప్పుడు దేవుడు ఆమంటది, అయ్యా నేను మీకు ఎలా నీళ్లు పోయగలను, నేను ఇచ్చిన నీళ్ళు మీరు ఎలా తాగుతారు, నేను ఇవ్వకూడదు అని చెప్పేసి, నేను సమయస్త్రీని మీరు యూదులు మీకు నేను ఇవ్వకూడదు అని చెప్పేసి దేవుడిని ఆమె అడిగింది అనమాట. అయినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వెప్పుడు కూడా దప్పుకోను అన్నాడు. అయితే ఆమెకు అర్థమైంది. అప్పటికీ ఆమె దేవుడు చూసినప్పుడు ఆమెకు అర్థమవుతుంది. అయితే నాకు ఆ నీళ్ళు కావాలయ్యా, నాకు అది కావాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ బెనిఫిట్ని తీసుకుందామన్నాడు. అయితే ఆమె ఆలోచించింది, నాకు బెనిఫిట్ లేడని చెప్పింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీకు 5 బెనిఫిట్లు ఉన్నారని చెప్పాడు. అప్పుడు ఇది ఆమె క్లియర్ పిక్చర్ దేవుడికి అర్థమైందని ఆమెకి అర్థమైంది. అంటే దేవుడి దగ్గర ఈ దగ్గర నేను ఏ రహస్యం దాచుకోడు, నేను అన్నీ తెలుసు. ఈయన నిజంగా యాకోబు ఇశ్రాయేలు దేవుడి కంటే నాకున్న అందరికంటే కూడా గొప్పవాడని చెప్పేసి ఆమె నిజంగా ఆయన ముందు ఒక గంట సంభాషణ తర్వాత దేవుడికి వాళ్ళ మధ్య గంట సంభాషణ జరిగినప్పుడు ఆమె అక్కడికక్కడే అయ్యా నువ్వు ఇచ్చే నీరు నాకు కావాలయ్యా, దానికి నేను ఏం చేయాలని చెప్పినప్పుడు దేవుడు నిజంగా చాలా సంతోషపడ్డాడు. వెంటనే ఆమె అక్కడ అక్కడ పడేసి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి నేను ఇలా దేవుడిని చూశాను, ఆయన నిజంగా ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే మనం ఎప్పటికీ తప్పకుండా చెప్పినప్పుడు ఆ ఊళ్ళందరినీ పట్టుకొచ్చేసింది దేవుడి దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఆమె ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఆ కొంతమంది ఆమె అడిచేయరు, ఆ మాటలు ఏం పిలుస్తారు ఏమెందుకు రావాలనుకున్నారు. కానీ అసలు ఏం చెప్తుందో చెప్పిన తర్వాత ఏదో కూడా శిక్షిద్దామనే ఉద్దేశంతో కూడా రావచ్చు. ఇప్పుడు నమ్మలు ఏదైనా ఒక విషయం చెప్పాను, నమ్మబడినా అసలు ఏం జరుగుతుందో చూద్దామన్నా చాలా మంది వస్తారు శోధించుకోవటానికి. అట్లాగే వీళ్ళందరూ కూడా ఆమెతో పరిగెత్తుకొని వచ్చారు. వచ్చినప్పుడు చూసి నిజంగా ఆ మాట అన్నారు అక్కడ ప్రజలందరూ, నేను నిజంగా నువ్వు చెప్పిన మాట నేను వెళ్ళలేదమ్మా, కానీ దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు చెప్పిన రీతి మేము వెళ్ళదాన్ని బట్టి మేమందరం కూడా రక్షణ పొందాను. అయితే అప్పుడు దేవుడికి ఆ ఆత్మ దాహం అన్నమాట దేవుడు కోరుకుంది. నిజంగా ఆ సమస్యని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే ఆమె నీచమైనది, మనం మంచిది కాదు, అయినప్పటికీ కూడా ఆయన ద్వారా మరి ఎంతో మంది బిడ్డలకి రక్షణ ఉందని దేవుడికి తెలుసు. అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే అక్కడికి చేరుకున్నాడు, ఆమె వల్ల వాళ్ళందరినీ రక్షించాడు. ఈ రోజు మరి ఇలాంటి దాహాన్ని మనందరం కూడా కావాలని కోరుకున్నాడు. మరి నేను చాలా మంది మరి అయ్యగారు స్టేటస్ లో చూసాము, మనలో చాలా మంది బాప్టిజం తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మనకి సమయం లేదు, ఇంకా మనం అనుకుంటాం ఈ నెల తీసుకొచ్చే, ఇంకో నెల తీసుకొచ్చే, 10 రోజులు తీసుకొచ్చి లేదు, రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి మనందరం కూడా దేవుడు సిలువలో కూడా 5వ మాటగా లాస్ట్ మాటగా కలిగిన ఒకే ఒక మాట, దప్పి కొడుతున్నాను. ఆయనకి మామూలు మంచినీళ్ళు దప్పి కాదండి, ఆయన కావాల్సింది ఏంటంటే ఆత్మ దప్పిక. ఆయనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక దైవ మానవుడు, దైవత్వం కలిగిన మానవుడు, ఇంకొక లక్షణం ఏంటి, మానవుడుగా ఈ లోకానికి వచ్చి మళ్ళీ తన తండ్రి చిత్తాన్ని కూడా నెరవేరుస్తా ఉన్నాడు. అది ఎప్పుడు అంటే వెంటనే నెరవేర్చడం కాదు, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క లక్షణాన్ని నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. అయితే ఈ రోజుల్లో చాలా మంది
ఒకరికి చాలా మంది మనకున్న తప్పిక ఏంటంటే, మనకున్న దాహం ఏంటంటే డబ్బు, లేదంటే నాకు మంచి ఉద్యోగం రావాలి, లేదా నాకు మంచి భర్త రావాలి, నాకు మంచి పిల్లలు. ఇదే తప్పిక మనకి లోకంలో లేచిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మానవులుగా మనకున్న తప్పిక ఏంటంటే మన అవసరాలు తప్పిక. ప్రతిదీ తప్పిక తప్పిక తప్పిక. మన తప్పిక ఏంటంటే మనకు కావాల్సిన ఏదైతే మన కుటుంబం కావాల్సిన తప్పిక మనం ప్రతిరోజు అనుకుంటాను. కానీ దేవుని తప్పిక మాత్రం ఒకటే అండి, ఆత్మల తప్పిక. ఒక్క ఆత్మ మార్చే పరలోక రాజ్యంలో ఎంతో మంది మరి దేవదూతలు అంట పండుగ చేసుకుంటా ఉంటారా. మరి నిన్న దినాన మరి మనం వాళ్ళ దగ్గర చాలా మంది బాప్తిస్మం తీసుకున్నారు. మరి పరలోక రాజ్యంలో మరి దేవదూతలు ఎంతగానో సంతోషించారు మరి వాడు కొడుకు గ్రామాన్ని బట్టి. అలాగే చాలా మంది బిడ్డలు ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదు, మనకైతే సమయం ఇంకా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది మరి దేవుడి యొక్క దాహాన్ని తీర్చాలి. మరి ఫ్రైడే రోజు చాలా మంది శుక్రవారం రోజున మరి మనందరం అనుకుంటా ఉన్నాం, ఎందుకు అసలు శుక్రవారానికి శుక్రవారం వచ్చింది అంటే మరి దేవుడు చనిపోయినప్పుడు మనకంతా సాడ్ బాధ, మరి మనందరం ఏడుస్తూ ఉండాలి. మరి ఎందుకు మనందరితో సంతోషంగా నవ్వుకుంటా మనం ఈ చర్చిలో ఈ మందిలో ఈ వాక్యం ఈ మాటలు వింటున్నామంటే ఇది శుక్రవారం అంటే దేవుడు మన కోసం మన శిలువ త్యాగం చేసి మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పుట్టిన నిజం, ఆయన మరణం నిజం. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు బోధ చేశాడు. 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకొని ఎన్నో కార్యాలు ఎన్నో పేర్లు. మరి చాలా మన బైబిల్లో అయితే ప్రతిరోజు చదివే బైబిలే మనందరికీ తెలుసు. బైబిల్ రావడానికి మరి అయ్యగా చెప్తా ఉంటే వింటా ఉంటాం ఎన్నో పేర్లు. మనం ఈ 4 సువార్తల్లో చూసినట్లయితే ఆయన ఎలా పుట్టాడు, ఎలా మరణించాడు, ప్రతి సువార్తలో ఈ 4 సువార్తలు మనం తెలుసుకుంటాం. ప్రతిరోజు బైబిల్ ద్వారా మనం చదవడం ద్వారా తెలుసుకుంటాం. అలాగే మనకి విలియం కేరీ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన మరి 39 భాషల్లో మరి నేర్చుకొని ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఆయన ఒకటే ఆశ అన్నమాట, దేవుడి యొక్క సిలువ మరణాన్ని తెలుసుకొని ఆయన ఏం చేసినట్టే విలియం కేరీ లాగా మరి దేవుడు ఎలా అయితే మరి ఎంతో మందిని రక్షించాడు అలాంటి ఒక కృష్ణ కొనుక్కొని ఆయన ఇంగ్లాండ్ నుంచి 39 భాషలో నేర్చుకొని ఈ బైబిల్ మనకి ఈ 30 భాషలో తర్జుమా చేసి ఈ బైబిల్ మనం ఎదుర్కొచ్చాడు. ఈ బైబిల్ మన చేతికి ఈజీగా రాలేదండి. ఎంతో మంది కష్టపడి ఎంతో మంది కష్టపడి మరి ఎంతో మంది ఈ బైబిల్ ని తెలుగు భాషలో అనువదించడానికి ఎన్నో డబ్బులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ బైబిల్ 200-300 మనం కొనుక్కుంటాం. అది కొనుక్కోవడానికి కూడా మనం కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. కానీ ఇది కొన్ని వేల కోట్ల నుంచి మనకి 300 రూపాయలు మన బైబిల్ వచ్చింది. కానీ నేను పెట్టే స్థానం ఎక్కడ పెడతాం మన ఇంట్లో, నేను చాలా మంది ఇళ్లలో చూశాను, బియ్యం బస్తాల మీద పెడతాం, రంగుల మీద పెడతాం. అలా కాదు, మన దేవుడికి విలువ ఇవ్వాలంటే దీనికి ఒక ప్రత్యేక ఒక ప్లేస్ మనం పెట్టుకోవాలి, ఒక ప్రదేశాన్ని పెట్టుకొని దీన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలన్నమాట. ఈ చిన్న వాక్యాన్ని దేవుడికి కూర్చున్నారు.